ఈ వీడియోలో టెలిగ్రామ్లో జరుగుతున్న మోసాల గురించి మాట్లాడుకుందాం. మీరు అందరూ అనుకుంటున్నట్టు టెలిగ్రామ్ ఒక సాధారణ యాప్ కాదు, సాధారణ మెసేజ్ యాప్ కాదు, ఒక మినీ డార్క్ వెబ్ లా తయారైపోయింది. దీంట్లో జరుగుతున్న అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా ఏ యాప్లోని జరగట్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, వందల్లో జరుగుతున్నాయి దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్. టెర్రరిస్ట్ దగ్గర నుంచి క్రిప్టో కరెన్సీ స్కామ్ వరకు అందరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిల్ని చక్కగా హెరాస్ చేయడానికి కూడా ఈ టెలిగ్రామ్ యాప్ని వాడుతున్నారు. ప్రజెంట్ ఈ యాప్ని యూజ్ చేస్తుంటే ఒకవేళ ఫ్యూచర్లో యూజ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత ఎలాంటి డేంజరస్ యాప్ వాడుతున్నారో, అలాగే వాడదాం అనుకుంటున్నారో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్, చాలా యూస్ఫుల్ కూడా, కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. అండ్ నేను మీ రాజా, వెల్కమ్ టు రాజా విజన్ ఛానల్. ఆ ఛానల్లో పబ్లిక్లో జరిగే టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది దాని గురించి కొంత రీసెర్చ్ చేసి మరి మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత, అది నేను పెట్టే ఏ వీడియో అయినా కానీ పూర్తిగా చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి కానీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి కానీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనే వాటికి స్వయంగా ఆన్సర్ ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నీట్ ఎగ్జామ్ ఇష్యూ ఎంత పెద్దయిందో మనందరికీ తెలుసు. దాంట్లో 60 నుంచి 70% హస్తం ఈ టెలిగ్రామ్ ఉంది. ఎందుకంటే ఈ పేపర్ లీకేజ్ అవ్వడం, ఆ పేపర్ లీక్స్ గ్రూప్స్ షేర్ అవ్వడం, మొత్తం ఆ ఇల్లీగల్ యాక్టివిటీ అంతా మొత్తం ఈ టెలిగ్రామ్ యాప్లోనే జరిగింది. ఆ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేశారు. ఎలాంటి పేపర్ లీకేజ్ ఇష్యూస్, ఇంకా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ ఎగ్జామ్కి సంబంధించి జరగకూడదని చెప్పి దీన్ని జూన్ 26 వరకు బ్యాన్ చేశారు. ఇప్పుడు వరకు ఏ యాప్ అయినా సరే ఎగ్జామ్స్కి ముందు కానీ ఎగ్జామ్స్ తర్వాత కానీ ఇలా బ్యాన్ చేయడం చూసారా? గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసిందంటే ఇది ఎంత డేంజరస్ యాప్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీని గురించి చెప్పాలంటే పేరాలు ఉన్నాయి, కానీ మీకు సింపుల్గా మనలో చాలా మందికి ఇవి ఎదురయ్యే అవకాశం ఉంది. దీంట్లో జరిగే ఒక 4 మోసాల గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ది పార్ట్ టైం జాబ్ మరియు టాస్క్ స్కామ్లు. ఇందులో వీళ్ళు ఇచ్చే పార్ట్ టైం జాబ్స్ ఏంటో తెలుసా? వీడియోస్కి లైక్ చేయడం, కామెంట్స్ చేయడం, షేర్ చేయడం, లేదంటే వాటిని డిస్లైక్ చేయడం, ఇలాంటివి. మీరు చాలాసార్లు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని షేర్ చేస్తాం, లైక్స్ని షేర్ చేస్తాం అని వింటూ ఉంటారు. అంతేకాదు కొంతమంది పెద్దోళ్ళు అవ్వచ్చు, లేదా పేరుండి రీచ్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లైక్స్ని, కామెంట్స్ని కొంటూ ఉంటారు. అవి వీళ్ళ ద్వారానే కొంటూ ఉంటారు. అది ఎలా చేస్తారంటే వీళ్ళు టెలిగ్రామ్లో ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తారు. గ్రూప్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోకి ఇన్ని కామెంట్స్ చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది, లేదంటే ఇన్ని లైక్స్ చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది, లేదంటే ఇన్ని సబ్స్క్రైబర్స్ చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి కొంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. అది ఎలా వీళ్ళు జనరేట్ చేస్తారంటే కొంతమంది క్రియేటర్స్ ఈ లైక్స్ని, సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన అమౌంట్లో ఆ అమౌంట్లోంచి కొంత వీళ్ళకి ఇస్తూ ఉంటారు. దీన్ని అల్గారిథం ఏవి పట్టించుకోదా అంటే చెప్పాను కదా, వీళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్స్లో కొంతమందికి టాస్క్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి అది అల్గారిథం ఏంటంటే న్యాచురల్గానే ఈ సబ్స్క్రైబర్స్, లైక్స్ ఫామ్ అయినట్టుగా భ్రమ చూపిస్తారు. సో దానివల్ల అల్గారిథం కూడా దీన్ని ఏం చేయలేదు. ఇలాంటి ఒక స్కామ్ కంటెంట్ క్రియేటర్లకి చాలా పెద్ద దెబ్బే అని చెప్తాను. రెండోది ఫేక్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టో కరెన్సీస్. ఇదేంటంటే కొన్ని ఫేమస్ కంపెనీలు ఉంటాయి కదా, జియో కానీ, టాటా గ్రూప్ కానీ, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివి ఒరిజినల్ ప్రొఫైల్స్ని వీళ్ళు ఫోర్జరీ చేసి, ఫేక్ చేసి, ఆ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసి కొంతమంది బాట్స్ ద్వారా దాంట్లోని ఫాలోవర్స్ని లేదంటే సబ్స్క్రైబర్స్ని రప్పించుకుని కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తారు. వాళ్ళు నమ్మడానికి వీలు ఉండేలాగా కొన్ని స్క్రీన్ షాట్స్, అంటే మేము ఇందులో 1,00,000 పెట్టాం, 1,00,000 పెడితే మాకు 2 లక్షలు వచ్చింది, 2 లక్షలు పెడితే 3 లక్షలు వచ్చింది అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా, అదే ఫేక్ స్క్రీన్ షాట్ని క్రియేట్ చేస్తారనమాట. ఆ క్రియేట్ చేసిన స్క్రీన్ షాట్లు ఈ గ్రూప్లో పెడతా ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు, ఇది చూసి అరే అవును దీంట్లో నిజంగానే జరిగింది కదా, పైగా అరే ఇలాగ వస్తున్నాయి కదా, నిజమే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు అనుకున్న అమౌంట్కి రీచ్ అయిన తర్వాత అకౌంట్ బ్లాక్ చేయడమో, లేదంటే వీళ్ళ అకౌంట్ని డిలీట్ చేయడం అలాంటివి చేస్తారు. వాళ్ళు అంత నమ్మడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న లోగోస్ని వీళ్ళు ఫోర్జరీ చేసి యూజ్ చేయడం వల్ల ఇది తెలిసిన కంపెనీయే కదా, ఇది మంచి కంపెనీయే కదా అని చెప్పి గుడ్డిగా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగా కొన్ని వందల మంది దీంట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్కామ్ కనుక మీకు ఎదురైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి స్టాక్ మార్కెట్లో కానీ వేరే దాంట్లో కానీ ఆ ప్రొఫైల్ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. ఇది కూడా దీంట్లో జరిగే ఒక మేజర్ ఇల్లీగల్ యాక్టివిటీ. స్కామ్ వచ్చేసి ఈ స్కామ్ వల్లే
ఇది స్కామ్ అంటే స్కామ్ లా కూడా కాదు, ఇది ఒక ఎర్ర అని చెప్పొచ్చు. చేపలు వేసి ఎర్రలాగా ఇది ఒక ఎర్ర అని చెప్పొచ్చు. టెలిగ్రామ్ లో యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక ఎర్రలాగా పనిచేస్తుంది ఈ టెలిగ్రామ్ కి. అదేంటంటే మూవీ పైరసీ. దీంట్లో మన ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ వేరే ఏ ఇతర చాట్స్ వెబ్సైట్లో కానీ మనం ఎంత ఎంబీ అనేది ఎంత ఎంబీ వరకునే దాంట్లో లిమిట్ ఉంటుంది. కానీ టెలిగ్రామ్లో ఎంత ఎంబీ అని లిమిట్ ఉండదు. ఎంత పెద్ద ఫైల్ అయినా మనం అప్లోడ్ చేయొచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిన 4-5 గంటల తర్వాత హెచ్డి వాళ్ళు ప్రింట్లు తీసి ఈ టెలిగ్రామ్లో పెట్టేస్తున్నారు. దీంట్లో మళ్ళీ కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ గ్రూప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దాంట్లో కొన్ని 100 మంది లేదా 1000 మంది కూడా ఉంటున్నారు, 1,00,000 మంది 1000 మంది కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఒక మూవీ గురించి ఎత్తుకోవసరం లేకుండా వాళ్ళ లింక్ పెట్టినట్టు వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ లింక్ ద్వారా వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. మరి వీళ్ళకి ఎలా డబ్బులు వస్తాయంటే దీని మీద యాడ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ యాడ్స్ ద్వారా వీళ్ళు డబ్బులు అరేంజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు మన సినిమా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్లోకి ఎలాంటి మాల్వేర్ అయినా అటాక్ అవ్వచ్చు, లేదంటే ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా వీళ్ళు ఇన్స్టాల్ చేయొచ్చు. అది మనకు తెలియకుండా. దానివల్ల మన ఫోన్ని 24 గంటలు మానిటర్ చేయొచ్చు, లేదంటే మన ఓటీపీస్ని ఈమెయిల్స్ని హ్యాక్ చేయొచ్చు, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని క్లారిటీగా చూడొచ్చు, చదవచ్చు, అన్నీ చేయొచ్చు. అలాంటివి కూడా జరుగుతున్నాయి. మేజర్ దీంట్లో ఎక్కువ మంది ఫోన్లు యూజ్ చేయడానికి రీజన్ ఇదే. ఈ మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఏమన్నా లింక్స్ ద్వారా కొనుక్కోవడం కానీ వస్తువులు ఇలాంటి ద్వారా ఇది ఎక్కువ మంది ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉంది. ఇది కావాలంటే అమెజాన్ లేదంటే వేరే ఏదో ఓటీటీకి డబ్బులు పెట్టి ఫీజులు చేసి చూసుకోండి. కానీ ఇలాగా మనకు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటే మీకే చాలా నష్టం. ఫ్రీగా సినిమాలు చూపించడానికి ఆడేమి దానగారు గడు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఒకసారి చూసుకోండి. తర్వాత ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాకుండా చాలా బాధాకరమైన విషయం కూడా ఇదేంటంటే బ్లాక్మెయిలింగ్ అనమాట. దీంట్లో కొంతమంది అమ్మాయిల్ని ఫోటోలు తీసి దాన్ని ఏ ద్వారా మార్ఫింగ్ చేసి, అంటే వాళ్ళ డ్రెస్ లేకుండా అలా మార్ఫింగ్ చేసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడం, లేదంటే వాళ్ళ ఫొటోస్ని వాళ్ళని బెదిరించడం, లేదంటే వాళ్ళ చెప్పిన పని చేయించుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. దీంట్లో మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత దారుణంగా తయారైంది అనేది. ఇంకా దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలంటే ఆ టెలిగ్రామ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని గురించి నేను ఒక సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇది బ్యాన్ చేయడానికి అంటే చాలామంది ఇది బ్యాన్ చేశారు అంటున్నారు కదా. ఎందుకు బ్యాన్ చేశారు అనే దానికి రీజన్స్ చెప్తున్నాను అనమాట కొన్ని. నేను ఫస్ట్ చెప్పిన రీజన్ ఒకటే కాదు, ఇలాంటి రీజన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో డబ్బులు లాక్కోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ టెలిగ్రామ్లో. కాదు దీంట్లో చేయని తప్పుడు పని అంటూ ఇంకోటి లేదు. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ దీంట్లో జరుగుతున్నాయి. స్కామ్ చేసే వాళ్ళకి కానీ, టెర్రరిస్టులకు కానీ, వేరే హ్యాకర్స్ కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లో తయారైపోయింది. అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో తయారైపోయింది అనమాట క్రైమ్స్ చేయడానికి. కానీ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే మన డేటాకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు దీంట్లో. అది ఎవడైనా ఓపెన్ చేయొచ్చు, ఎవడైనా చూసుకోవచ్చు. ఇన్సెక్యూరిటీగా ఉంటుంది ఈ టెలిగ్రామ్ యాప్. ఇది కనుక మీ ఫోన్లో ఉందంటే ఒక బాంబుని లేదంటే ఒక స్పైని ఫోన్లో ఉంచుకుని తిరిగినట్టే. మాల్వేర్ కనుక మీ ఫోన్కి అటాక్ అయ్యి అది మీ ఫోన్ని కంట్రోల్ చేయడం మొదలెట్టిందంటే మీరు ఎక్కడున్నా సరే మీ డేటా మొత్తం అవతల ట్రాక్ చేయగలుగుతారు. కాబట్టి ఇది చాలా డేంజర్ అయిన యాప్. అందుకే ఇది బ్యాన్ అయింది అనగానే చాలామంది సంతోషపడుతున్నారు. కానీ ఇది పర్మనెంట్గా కాదు, ఒక ట్విస్ట్ అన్నాను కదా. ఇది జూలై 26 వరకు దీన్ని బ్యాన్ చేశారు. పూర్తిగా దీన్ని బ్యాన్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఫ్యూచర్లో ఏమన్నా దీన్ని పర్మనెంట్గా బ్యాన్ చేయగలుగుతారేమో. నా సజెషన్ అయితే మీరు ఈ యాప్ని ఫోన్లో ఉంచుకోకండి, తీసేయండి. మీకు ఒకవేళ సినిమాలు చూడాలనిపిస్తుందా, డౌన్లోడ్ చేసుకోవాలనిపిస్తుందా, నెట్ఫ్లిక్స్ కానీ లేదంటే ఆహా కానీ ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ ఏమైనా తీసుకోండి. ఈ యాప్ని మీ ఫోన్లో ఉంచుకోకపోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. నేనేం చెప్పాలనుకున్నా ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే వీడియో నచ్చితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.